అజయ్ బాబు గారి మీద మీరు కేసు పెట్టాను అని చెప్పడం జరుగుతుంది. అసలు ఏ విషయంలో? వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ పోరాటాలు చేస్తూ ఉన్నాం. హీరోగా ఉన్నటువంటి సంఖ్య మీరు 6% ఎలా పెరిగిందండి? మత మార్పిడి చేయట్లేదా? తప్పు చేశారు కాబట్టి కంపల్సరీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఛానల్లో. అన్ని హిందూ సంస్థలు ఇచ్చాయి, అందులో వాళ్ళు కూడా ఇచ్చారు. మేము ప్రశ్నిస్తాం, మా దేవుడిని దూషించిన వాళ్ళని ప్రశ్నిస్తాం. అవసరం ఎదుర్కొంటే కేసులు పెడతాం, ఎక్కడికైనా వెళ్తాం, సమస్య లేదు. వాళ్ళకంటూ మనోభావాలు ఏమి ఉండవంటారా? వాళ్ళకంటూ స్వేచ్ఛ హక్కులు ఏమి లేవంటారా? వాళ్ళు మైకులో ఏం చెప్తున్నారండి? మా దేవుడే గొప్ప అని చెప్తున్నారు. పాపులము మేము, మనమంతా పాపులము అంటున్నారు. అవును, పాపినండి మరి నేను? హిందూ మతం ఇక్కడిది కాదు, భారతదేశానికి సంబంధించింది కాదు, ఇరాన్ వైపు నుంచి వచ్చినటువంటి ఇంకొక మతం అనేసి కూడా మాట్లాడడం జరిగింది. శ్రీశైల గజస్తంభం వయసు ఎంత అండి? 5000 సంవత్సరాలు చరిత్ర. నాసా చెప్పినటువంటి చరిత్ర. ఓకే, 5000 సంవత్సరాలు గజస్తంభం చరిత్ర. బైబిల్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అండి? ఖురాన్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అండి? 2000 సంవత్సరాల చరిత్ర అనేది, 1400 సంవత్సరాల చరిత్ర. మీరు వలస వచ్చి మాట్లాడతారా? ఇప్పుడు ఒకవేళ సపోజ్ క్రైస్తవ్యం మొత్తం లేదు అని అనుకుందాం కొంతసేపు, ఆ తర్వాత కులాల మధ్య గొడవలు రావని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? వాళ్ళ ఆధిపత్యం సాధించాలి వీళ్ళ మీద అంటూ వచ్చినటువంటి ఈ యొక్క మతాలే ఈ క్రిస్టియన్ మతం మరియు ఈ యొక్క ముస్లిం మతం కూడా. తోలు ఎక్కడి నుంచి వస్తుందండి? బర్లకు దీంతో పాటు వస్తుంది. వాటి తీసే క్రమంలో అది కుళ్ళ పెట్టాలి. కుళ్ళ పెట్టినప్పుడు వాసన వస్తుంది. వాసన వచ్చినప్పుడు ఊరు అవతల ఉండాలి. యేసు ప్రభువుని కించపరుస్తూ మాట్లాడడం ఆపుతారంటారా? మీరు ఎన్కౌంటర్ చేస్తూనే ఉన్నారు కదా, దొరికినట్టుగా ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏది మాట్లాడితే, ఏ గ్రంథంలో వేదాలలో యేసు ఉన్నాడు అంటారు, రకరకాల ఖురాన్లో యేసు ఉన్నాడు అంటారు. ఎక్కడ ఇవ్వండి ఇవన్నీ? మరి మీరు కరెక్టేనా? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తోటి మన ఐరా మీడియాలో ఆయన కలవడం జరుగుతుంది. లెట్స్ వెల్కమ్ ఐరా మీడియా సార్. రవీందర్ గారు నమస్తే అండి. నమస్కారం. ముఖ్యంగా ఐరా మీడియా ప్రేక్షకులకు నమస్కారం. చెప్పండి సార్, ఎలా ఉన్నారండి? సూపర్. సో అజయ్ బాబు గారి మీద మీరు కేసు పెట్టాను అని చెప్పడం జరుగుతుంది. అసలు ఏ విషయంలో? ముఖ్యంగా అండి, నా పేరు కట్టెగుంట్ల రవీందర్ రెడ్డి. నేను హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే హైందవ సంఘాల ఐక్యవేదిక ఇరు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకి నేను అధ్యక్షునిగా ఉన్నాను. హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ హైందవ సంఘాల ఐక్యవేదిక అనే సంస్థతో మేము మన ధర్మం మీద వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ పోరాటాలు చేస్తూ ఉన్నాం. గతంలో తిరుపతి పైన కానీ, తర్వాత రకరకాల రామతీర్థంలో, ఇట్లా అన్ని విషయాలు, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సుమారు 200 దాడులపైన కూడా మేము ఖండించడం జరిగింది, దాని మీద పోరాటం చేయడం జరిగింది. అలాగే తెలంగాణలో కూడా ఎవరైతే కేసీఆర్ గారు, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా విగ్రహాలు పెట్టి ఆయన దేవాలయాన్ని అపవిత్రం చేసే పనిలో కూడా మేము ఆ విగ్రహాలు తొలగించడం జరిగింది. అలా ఈ రవీందర్ రెడ్డి అందరికీ తెలిసిన వ్యక్తి అండి. ఓకే, సూపర్ అండి. సో రవీందర్ గారు, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు అజయ్ బాబు గారు లేదా క్రైస్తవ్యం అంటే హిందూయిజంలో ఎందుకు అంత చులకన భావం, అండ్ లేదా మీరు ఆయన మీద ఏమైనా పగ పెంచుకున్నారా? సార్, ఒకటి, నేను ఈ కేసు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, క్రిస్టియన్ పాస్టర్స్ చాలామంది ఉన్నారండి, రకరకాలుగా ఉన్నారు. వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని కించపరిచినప్పుడు హిందూ ధర్మంలో ఉండి మేము హిందూ వ్యతిరేకులను మేము ప్రశ్నించకుండా ఎలా? ఖచ్చితంగా ఎవరైతే ఆ అజయ్ బాబు ఉన్నాడో ఆయన అసలు పేరు ఎర్రప్ప. అతన్ని కొత్తగూడెం దగ్గర ఏదో ఊరుగా చూశాను, భద్రాచలం ఖమ్మం దగ్గర ఏదో ఊరు. ఇతను సోషల్ మీడియాలో ఈ ఛానల్స్లలో రాముని కించపరచడము, అమ్మవారిని కించపరచడము, దేవీ దేవతలు అవమానంగా మాట్లాడము. పైగా ఇతను ఏం మాట్లాడతాడంటే, ఎవరికైనా దమ్ముంటే కేసు పెట్టుకోండి అంటే చట్టాలంటే గౌరవం లేకుండా మాట్లాడాడు. అందుకనే వారి మీద మేము పూర్తి ఎవిడెన్స్తో ఏదైతే ఛానల్లో మేము చూసామో అతను మాట్లాడిన మాటలు అవిని, మరియు ఈయన మాట్లాడినటువంటి సందర్భాన్ని మొత్తం కూడా మేము కంప్లైంట్ రాసి ఉప్పల్ పిఎస్లో ఇవ్వడం జరిగింది. ఉప్పల్ పిఎస్లో ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వెంటనే కేసు పెట్టలేదండి. పెట్టకుండా మమ్మల్ని రేపు రండి, ఎల్లుండి రండి అని చెప్పారు. సరే, ఎందుకంటే చూస్తారు వాళ్ళు కూడా, వీడియోస్ చూడాలి కదా, అప్పుడప్పుడే పెట్టాలంటే కుదరదు కాబట్టి 2 రోజులు సమయం ఇచ్చాం. కానీ కేసు పెట్టలేదు. దానికి మేము ప్రశ్నించడం జరిగింది. ఏంటి సార్, మేము కేసు పెట్టిన 24 అవర్స్లో ఎఫ్ఐఆర్ చేయాలి,
కానీ సైబర్ క్రైమ్ లాగా మీరు అంటున్నారు కాబట్టి దీన్ని పరిశీలిస్తామన్నారు. ఓకే, పరిశీలించండి అని చెప్పాం. దానికి వారు సిఐ గారు స్పందించి పరిశీలించారు. వాళ్ళ ఎవిడెన్స్ కోసం అంటే ఏవైతే లీగల్ ఒపీనియన్ ఉందో వాళ్ళ దాని గురించి ఒపీనియన్ కోసం వెళ్ళారు. వాళ్ళు చెప్పిన తర్వాత కేసు చేయమన్నారు. దాన్ని వెంటనే కేసు చేశారు. ఈ పరిక్రమలో మొత్తం మీద ఒక 4 రోజులు 5 రోజులు పట్టిందండి. మేము కేసు పెట్టి 24వ తారీఖు మేము కేసు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. 24వ తారీఖు కంప్లైంట్ ఇచ్చాను. 24వ తారీఖు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 26వ తారీఖు మాకు రిసీవ్డ్ కాపీ ఇచ్చారు. ఏదైతే 24వ తారీఖులో మేము కేసు పెట్టామో మాకు రిసీవ్డ్ కాపీ మాత్రం 26ని ఇచ్చారు. తర్వాత ఎఫ్ఐఆర్ మాత్రం 3వ తారీఖున ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్లో కూడా 2 సెక్షన్లుగా 299 ప్లస్ 66 ఐటీ యాక్ట్ పెట్టారు. ఈ 299 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ పెట్టారండి. తర్వాత వీరు ఏదైతే అరెస్ట్ చేసిన విషయం కూడా మాకు తర్వాత తెలిసింది. ఆ రోజు ఏదైతే అరెస్ట్ చేస్తారో ఆ రోజు మాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి, డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఏంటంటే మరి ఇక్కడ కేసు పెట్టారా ఇంకెక్కడైనా కేసు పెట్టారా మీరు అన్నారు. అంటే రాష్ట్ర స్థాయిలో మేము మా కార్యకర్తలు అందా ఉన్నారు, అందరికీ సూచన సలహా ఇచ్చాము. మేము ఎక్కడెక్కడైతే ఉన్నారో వీలైతే అక్కడ కేసు పెట్టమని, పెట్టి ఉండొచ్చు సార్ అన్నారు. దాంతోపాటు ఇంకెవరో వేరే వాళ్ళు కూడా పెట్టినట్టుగా తెలిసింది. వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసినట్టుగా, అంటే వాళ్ళు అరెస్ట్ చేయబోతున్నట్టుగా మాకు సూచన ఉందండి. ఓకే, అదండి. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఒక్కళ్ళే కలిసి పెట్టారా లేకపోతే మీతో పాటు ఎవరైనా కలవడం కూడా జరిగింది? ఎందుకంటే మా దగ్గర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. చెప్పండి. క్రైస్తవ్యానికి సంబంధించిన ఇంకొక పర్సన్ కూడా మీతో కలిసి పెట్టడం జరిగింది కేసు అనేసి కూడా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు? సార్ నాగేంద్ర గారు, నేను క్లియర్గా చెప్పాను మీకు. 24th డేటు నేను కంప్లైంట్ డేటు, 26th రిసీవ్డ్ డేటు, ఎఫ్ఐఆర్ 3వ తారీఖు జరిగిందా? ఆ వారు ఇచ్చింది 3వ తారీఖు కంప్లైంట్ ఇచ్చింది 3వ తారీఖు, 4వ తారీఖున ఎఫ్ఐఆర్ అయింది. అయిందంటే మాకు వారికి సంబంధం ఉన్నట్ట? లేదు. టు బి ఫ్రాంక్ గా వారు తోచినట్టు వారు పెట్టారు, నేను పెట్టాను. నేను పెట్టింది సోషల్ మీడియాలో పెట్టాను. అతను చూసి అతను పెట్టి ఉంటాడు. ఓకే, నాకు అనిపించింది అలాంటి సోషల్ మీడియాలో పెట్టేశాను. నేను కంప్లైంట్ ఇచ్చాను, విత్ ఫోటో ప్రూఫ్తో పెట్టాను. ఇతను బాగా వైలర్గా మాట్లాడుతున్నాడు కాబట్టి అరెస్ట్ చేయాలని చెప్పి సోషల్ మీడియా పెట్టాను. తర్వాత ఆయన 4-5 రోజుల తర్వాత అతను పెట్టున్నాడు. అతనికి మాకు సంబంధమే లేదండి. అతను క్రిస్టియన్ అండి, నేను హిందూని, హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్ని. అదే. ఓకే, అంటే ఇప్పుడు ఆయన కేవలం దేవీ దేవతలని లేకపోతే రాముడిని కించపరచడం అనేసి మీరు పెట్టడం జరిగిందని చెప్తున్నారు. అవునండి. కానీ ఏ సందర్భంలో ఏ ఛానల్లో చూసి మీరు పెట్టారు? ఆ ప్రూఫ్ మీ దగ్గర ఉందండి. ఇప్పుడు ఒకసారి మీరు చూపించగలరా? ఆ ప్రూఫ్స్ కూడా మేము డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాము. ఓకే, ఒక్కసారి మీరు మన ఐడియా మీడియాకి కూడా చూపించండి. ఎక్కడైతే మేము కంప్లైంట్ పెట్టామో ఆ కంప్లైంట్ కాపీలో కూడా రాసామండి. ఆ మీడియా పేరు కూడా రాశాం. మీడియా పేరు రాసి మరీ పెట్టాం. అంత ఈజీ. ఇప్పుడు నేను ఎక్కడ చూశారని చెప్పి మాట్లాడవచ్చు. ఎక్కడ చూశారంటే నేను పలానా ఛానల్లో చూశాను, ఆ సిగ్నేచర్ స్టూడియోలో చూశాను కాబట్టి నేను వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టాను. మీకు కంప్లైంట్ కాపీ కూడా మీకు చూపిస్తాను క్లియర్గా, మీరు చూడొచ్చు. కంప్లైంట్ కాపీ ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తే చదివి వినిపించమంటే చదివి వినిపిస్తాను. నో ప్రాబ్లం. సమయం ఉందనుకుంటే మీకు. పర్లేదు. ఓకే. గౌరవనీయులైన స్టేషన్ ఆఫీసర్ గారికి, సైబర్ క్రైమ్ పిఎస్ అయ్యా, నా పేరు కె రవీందర్ రెడ్డి, తండ్రి వెంకటరామరెడ్డి, రామంతపూర్ మండలం, మల్కాజ్గిరి జిల్లా. నేను హిందూ ధర్మాన్ని అనుసరిస్తూ హిందూ దేవుళ్ళ పట్ల అచంచలమైన భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటున్నాను. ఈ మధ్య అనగా 24/3 యూట్యూబ్ ఛానల్లో చూస్తుండగా శ్రీరామచంద్రమూర్తిని అవమానిస్తూ ఒక వీడియో కనబడింది. ఆ వీడియో చేసిన వ్యక్తి మద్దిశెట్టి ఎర్రప్ప అనే అజయ్ బాబు పాస్టర్, తండ్రి పేరు కోటయ్య, సరోజనాపురం, దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. ఫోన్ నంబర్ ఫోన్ నెంబర్ కూడా ఉంది అక్కడ ఆయన అజయ్ బాబుది, 9000668895. ఈ వ్యక్తి హిందూ దేవీ దేవతలను దూషిస్తూ హిందువులను మత విశ్వాసాలను గాయపరుస్తూ అనేక వీడియోలు చేస్తున్నాడు. ఈ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసిన, ఆ వీడియో ప్రసారం చేసిన సిగ్నేచర్ స్టూడియో వారు కూడా ఈ నేరంలో భాగస్వాములుగా ఉన్నారు. గణతంత్ర లౌకిక రాజ్యం అయిన భారతదేశంలో హిందువుల మత విశ్వాసాలను గాయపరుస్తూ హిందూ దేవీ దేవులను దూషిస్తూ వీడియోలు ప్రసారం చేస్తున్న అజయ్ బాబు గారిపైన మరియు సిగ్నేచర్ స్టూడియో పైన బిఎన్ఎస్ చట్టంలోని 298, 299, 300 మరియు 302 సెక్షన్ ప్రకారము కఠిన చర్యలు తీసుకోగలరు అని కోరుకుంటున్నాను. ఈ ఫిర్యాదుతో పాటు సంబంధించిన వీడియో లింకులని మరియు సీడీ కాపీ కూడా జత చేసి ఇస్తున్నట్టుగా నేను క్లియర్ కట్గా రాశాను. ఓకే, కాబట్టి ఇక్కడ పూర్తి ఎవిడెన్స్తో ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ అజయ్ బాబు ఉన్నాడో ఇతను వీడియోలు మీరు చూసినప్పుడు కూడా రెచ్చగొట్టినట్టు ఎంతవరకు అండి?